తింటది, ఏ ఫుడ్ వేసినా తింటుంది, ఎంత పెట్టినా తింటుంది, ఎన్నిసార్లు అయినా తింటుంది, ఎంత కావాలన్నా తింటుంది. అసలు అందుకే మనం టైటిల్లో పెట్టింది అసలు గోల్డ్ ఫిష్ గురించి ఫుడ్డీ అని పెట్టాం. తిండి. హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరు మీ పెట్టండి బాగున్నాయి అనుకుంటున్నాను. మరి ఈరోజు మన వీడియో చూసినట్టయితే ఫ్రెండ్స్, అసలు ఎక్వేరియం హ్యాబిట్లో నా చిన్నప్పటి నుంచి అయితే నా ఫేవరెట్ ఫిష్. అసలు నాకే కాదు, ఎవరికైనా సరే ఎక్వేరియం హ్యాబిట్కి రావడానికి మెయిన్ రీజన్ అయిన ఫిష్ అనమాట ఇది. అంటే ఎవరు గ్రీను అంటే నచ్చని వాళ్ళంటూ ఉండరు, చూడని వాళ్ళంటూ ఉండరు. నా ఫేవరెట్ అదేదో కాదు ఫ్రెండ్స్, గోల్డ్ ఫిష్. అసలు దాని ఫినిషింగ్ కానీ, దాని యొక్క బాడీ షేప్ కానీ, స్ట్రక్చర్ కానీ అసలు ఎక్సలెంట్గా ఉంటుందండి. ఈ మధ్య చాలా వెరైటీస్ వచ్చాయి, ఫ్యాన్ టైల్ వెరైటీస్, లాంగ్ టైల్ వెరైటీస్. కానీ గోల్డ్ ఫిష్ ఏ వెరైటీ వచ్చినా కానీ ఆసమ్ అన్నమాట. దాన్ని ఎవ్వరు బీట్ చేయలేరు. మరి అలాంటి క్యూట్ అండ్ ఫుడ్డీ అంటే భయంకరమైన ఫుడ్డీ ఆ ఫిష్ గురించి టోటల్ కంప్లీట్ వీడియోనే ఫ్రెండ్స్ ఇది. ఈ వీడియో చివరి వరకు చూడండి. గోల్డ్ ఫిష్ గురించి కావాల్సిన పూర్తి వివరాలు, పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో మీకు ఖచ్చితంగా అందుతాయని ఆశిస్తున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దామా? లెట్స్ గో. మరి చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, అసలు గోల్డ్ ఫిష్ ఏంటి అనేది చూసుకోవాలి మనం. గోల్డ్ ఫిష్ అయితే మనకి మ్యాన్ మేడ్ ఫిష్ అంటారు. మ్యాన్ మేడ్ ఫిష్ అనమాట. ఇది మనుషులే దాన్ని జాతిని కనిపెట్టడం, కొన్ని ప్రయోగాల ద్వారా కనిపెట్టడం చేశారంటారు. ఓకేనా? దాంతోపాటు ఏంటంటే దీనికి స్టమక్ ఉండదు అంటారు. అంటే మెయిన్గా పొట్ట ఉండదు అంటారు. దీనివల్ల విపరీతంగా తింటుంది. ఓకేనా? ఎక్కువ వేస్ట్ పోతుంది. ఓకేనా? కాబట్టి సైజు కూడా బాగా వస్తుంది. అసలు దీన్ని ఎలా కేర్ చేయాలి ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ చూసుకున్నట్టు ట్యాంక్ సైజ్ ఫ్రెండ్స్. అసలు ట్యాంక్ సైజ్ చూసుకున్నట్టయితే గోల్డ్ ఫిష్ మనం చిన్న సైజ్ తీసుకున్నప్పటికీ చాలా పెద్దది పెరుగుతుంది. మినిమం మనకి ఒక అరచేయి అంటే 6 ఇంచెస్ వరకు, ఒక 6 ఇంచ్ వరకు సైజ్ వస్తుంది. దాంట్లోనే మనకి కామెంట్ గోల్డ్ ఉంది. ఆ కామెంట్ గోల్డ్ అయితే ఒక 7-8 ఇంచెస్ వరకు వస్తుంది. దాంతో ఫ్యాన్ టైల్ అయితే ఇంకా టైల్స్ బాగా పెరుగుతాయి. ఇలా చూసుకున్నట్టయితే బ్లాక్ గోల్డ్ అయితే కూడా 6 ఇంచ్ వరకు సైజ్ వస్తుంది. కాబట్టి ఈ 6 ఇంచ్ వరకు సైజ్ వస్తుంది. కాబట్టి మీరు స్టార్టింగ్ దాన్ని చిన్న ట్యాంక్లో 1 ఫీట్ ట్యాంక్లో పెట్టిన 1 ఇయర్ కల్లా పెద్ద పెరుగుతుంది. కాబట్టి పెద్ద ట్యాంక్ పెట్టుకోవాలి. నా సజెషన్, మినిమం మీరు గోల్డ్ ఫిష్ పెంచుతామంటే 2 ఫీట్ కంటే పెద్ద ట్యాంక్ వెళ్ళిపోవచ్చు. బ్రహ్మాండంగా లెంత్ వచ్చేసి 2 ఫీట్, హైట్ వచ్చేసి 1 ఫీట్. హైట్ ఎంతైనా మీ ఇష్టం. 1 ఫీట్, విత్ వచ్చేసి మనకి 1 ఫీట్. 2 ఫీట్ ట్యాంక్ నుంచి ఎంత 2 ఫీట్కి వెళ్ళిపోండి, 2.5 ఫీట్, 3 ఫీట్, ఇంకా మీ ఇష్టం అనమాట. 2 ఫీట్ పైన ఎంతైనా మీ ఇష్టం. ఓకేనా? ఇలా ట్యాంక్ సైజ్ మాత్రం పెట్టుకోవాలి. చిన్న ట్యాంక్లో ఉండవా అంటే స్టార్టింగ్ మీరు చిన్న ట్యాంక్ పెట్టుకుంటే ఉంటాయి ఫ్రెండ్స్. అది ఒక 1 ఇయర్, 1.5 ఇయర్ వరకు ఉంటాయి. అది బాగా మీకు ఆ సర్వే అయితే మీరు మంచి గోల్డ్ ఫుడ్, ఒకే రకం ఫుడ్ కావాలంటే ఫుడ్ మంచి మార్పు వేస్తూ బాగా చూసుకుంటే అది 1 ఇయర్ నుంచి 1.5 ఇయర్ వరకు మీకు చిన్న ట్యాంకుల్లో ఉండగలరు. చిన్న ట్యాంక్ అంటే మరీ చిన్నది 1 ఫీట్ కాదు, ఒక 1.5 ఫీట్ అనమాట. 1.5 ఫీట్లో మీకు 1 ఇయర్ నుంచి 1.5 ఇయర్ వరకు ఉంటాయి. కాబట్టి నా సజెషన్, నా రిక్వెస్ట్, మీరు ఆ 1.5 ఫీట్కి పెట్టే కాస్ట్ ఏదో ఇంకో 100-200 వేసేసి మీరు ఒకేసారి 2 ఫీట్ ట్యాంక్ కొనుక్కోవడం, ఒకటి లేదైనా ఒక 2 ఫీట్ ట్యాంక్ కూడా కొనుక్కోవడం చాలా మంచిది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫిషెస్ ఎలా సెలెక్ట్ చేయాలి అని అనుకుంటారు. అసలు చిన్నవి మనకి మామూలుగా ఫీడింగ్ మాలీస్ అంటారు కొంతమంది, లేదంటే స్మాల్ మాలీస్ అంటారు. మాలీస్ అంటారు, ఫీడింగ్ గోల్డ్ అంటారు, లేదంటే స్మాల్ గోల్డ్ అంటారు. ఈ గోల్డ్ మనకు పేర్ వచ్చేసి ఒక 30 రూపీస్ నుంచి 40-50 రూపీస్ లోపల వచ్చేస్తాయి. ఇంకా కొన్ని ఏరియాలో 20 రూపీస్ కూడా ఉంటాయి. 30 రూపీస్ నుంచి అట్లా వస్తాయి. మన షాప్లో అయితే 30-40 రూపీస్ నుంచి ఉన్నాయి. ఓకేనా? ఇవి తీసుకొని మనం ఖచ్చితంగా పెంచుకోవచ్చు. ఖచ్చితంగా మనం నేను చెప్పినట్టుగా 1.5 ఫీట్, 2 ఫీట్ ట్యాంక్లో పెంచుకోవచ్చు. ఖచ్చితంగా పెరుగుతాయి. 100% రిజల్ట్స్ మన కస్టమర్లో నేను చూశాను. కాబట్టి ఖచ్చితంగా మీరు దాన్ని సర్వే చేయగలిగితే, సర్వే అయితే మన ఏరియాలో ఖచ్చితంగా మీ ట్యాంక్లో సర్వే అయితే ఖచ్చితంగా పెరుగుతుంది. అలాగా ఇంకోటి చూసినట్టయితే మనం చిన్న ట్యాంక్ ఫిషెస్ చూసాము, దాంట్లో మెయిల్ అండ్ ఫీమేల్ ఐడెంటిఫై చేయగలుగుతామా? చేయలేము. మినిమం మీకు ఐడెంటిఫై చేయాలంటే గోల్డ్ ఫిష్ 3 ఇంచెస్ పైన ఉండాలి. 3 ఇంచెస్ పైన ఉంటే మాత్రమే మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. ఓకేనా? 3 ఇంచ్ పైన తర్వాత ఐడెంటిఫై ఎలా చేయాలంటే, మనకి చేప ఉంటుంది కదా ఫ్రెండ్స్, చేపకి ఇక్కడ ఒక ముప్పల్లాగా ఉంటాయి. అవి కొంతమంది చెవులు అంటారు. అలా ముప్పల్లాగా ఇక్కడ మూసుకుంటూ తెచ్చుకుంటూ ఉంటుంది కదా, బాగా గమనించండి మీరు. అలా తెచ్చుకునేది ఇక్కడ ప్లెయిన్గా ఉంటాయి. ఇవి 3 ఇంచెస్ పైన చెప్తున్నాను ఫ్రెండ్స్. మళ్ళీ చూడండి, 3 ఇంచెస్ గోల్డ్ సైజ్ పైన ఉన్న గోల్డ్ ఫిష్ మాత్రం ఇది కనిపెట్టగలుగుతాం. ఒకవేళ ఇలా మూసుకుంటూ తెరుచుకుంటుంది కదా,
అక్కడ ప్లెయిన్గా ఉంటే ఫీమేల్. బాగా గుర్తుపెట్టుకో, ప్లెయిన్గా ఉండాలి, ఏమీ లేకుండా ప్లెయిన్గా ఉంటే ఫీమేల్. అదే మొప్ప పైన, అదే మన అదే ఒక చెవులు అంటారు కదా, దానిపైన మనకి డాట్స్గా ఉంటుంది, చిన్న చిన్న చుక్కలుగా ఉంటుందన్నమాట. కొద్దిగా చెప్పాలంటే వైట్ స్పాట్ డిజీజ్ అంటారు కదా, ఈ వైట్ స్పాట్ డిజీజ్ లాగా వైట్ చుక్కలుగా ఉంటుంది, అది మెయిల్ అనమాట. ఓకే, ఇవి 3 ఇంచెస్ పైన ఉన్న వాటిలోనే సెలెక్ట్ చేయగలుగుతాం. ఇది మెయిల్ అండ్ ఫీమేల్ కనిపెట్టడం యొక్క ప్రాసెస్ అన్నమాట. కొంతమంది పైన బాడీ షేప్ నుంచి కనిపెడతారు, కొంతమంది ఏంటంటే మనకి ఫిన్ ద్వారా కనిపెడతామంటారు, అది వాళ్ళది. నేను మన కస్టమర్ సజెస్ట్ చేసింది ఈ మొప్పల ద్వారా కనిపెడతాను. అది చిన్న వాటిలో ఒక 1 ఇంచ్ 2 ఇంచులో కనిపెట్టలేమంటే కనిపెట్టలేము ఫ్రెండ్స్, 3 ఇంచెస్ పైన ఉండే వాటిలోనే కనిపెట్టగలుగుతాం. నెక్స్ట్ చూసుకున్నట్టయితే వీటికి ఫుడ్ ఫ్రెండ్స్. ఫుడ్ మీరు చూసినట్టయితే చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఏ ఫుడ్ వేసినా తింటుంది, ఎంత పెట్టినా తింటుంది, ఎన్నిసార్లు అయినా తింటుంది, ఎంత కావాలన్నా తింటుంది. అసలు అందుకే మనం టైటిల్లో పెట్టింది అసలు గోల్డ్ ఫిష్ గురించి ఫుడ్ అని పెట్టాం. తిండిపోతు కేక తింటాడు, కుంభకర్ణుడికి తక్కువ కాదు, నిజం. కుంభకర్ణుడికి అసలు తక్కువే కాదు ఫ్రెండ్స్, బేవచ్చగా తింటుంది. మీరు ఏ ఫుడ్ అయినా వేయచ్చు, కానీ ఒకే వెరైటీ ఫుడ్ వేయద్దు. ఓకేనా, ఒకే ఫుడ్ ఎప్పుడు వేయద్దు, ఫుడ్ మారుస్తూ ఉండండి. ఏ ఫుడ్ అయినా వేయండి, ఖచ్చితంగా గోల్డ్ ఫిష్ తింటుంది. గోల్డ్ ఫిష్ కంటే సపరేట్గా ఫుడ్స్ ఉన్నాయి, మీరు అది వేసినా ఇబ్బంది లేదు, కానీ ఒకే రకం ఫుడ్ వేయచ్చు, మారుస్తూ ఉండండి. ఓకేనా, అసలు ఇది ఇంత ఫుడ్ తింటుంది కదా, దానికి తగ్గట్టే బాధ్యత. పొద్దునే మనమైతే చెరువు గట్టికి వెళ్తాం కదా, సేమ్ టు సేమ్ అది కూడా పోతానే ఉంటుంది. ఇటు పోతా ఉన్నాడు, ఇదే మూమెంట్. ఇంతది చేయాలంటే అయితే ఉండదు, ఖచ్చితంగా తింటూ ఉంటుంది, పోతూనే ఉంటుంది. ఓకేనా, మరి ఇవి ఎంత తింటాయి కదా అన్న, ఎంత వేస్ట్ అవుతుందంటే ఫుల్ వేస్ట్ ఫ్రెండ్స్. అసలు ఎంత తింటాయో వాటికే తెలియదు, తింటూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. కాబట్టి మీరు గోల్డ్ ఫిష్ పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా ఫిల్ట్రేషన్ పెట్టుకోండి. నేను ఖచ్చితంగా చెప్పేది అంటే, మన గోల్డ్ ఫిష్ మాత్రమే పెట్టుకోగలుగుతామంటే మీరు ఖచ్చితంగా గోల్డ్ ఫిష్ పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా ఫిల్ట్రేషన్ అనేది పెట్టుకోండి, చాలా బెస్ట్. ఎందుకంటే ఇవి ఎక్కువ వేస్ట్ చేస్తాయి కాబట్టి మనకి ఫిల్ట్రేషన్ ఖచ్చితంగా కంపల్సరీ. అవి ఉంటేనే కొద్దిగా వాటర్ అనేది క్లీన్గా ఉంటాయి. ఓకేనా, దీని తర్వాత చూసినట్టయితే వీటి క్యారింగ్ ఏంటి, వీటికి ఏమో జబ్బులు రావా, ఖచ్చితంగా వస్తాయి. గోల్డ్ ఫిష్ చాలా సెన్సిటివ్, చాలా అంటే చాలా సెన్సిటివ్. మీరు గోల్డ్ ఫిషే పెంచుకున్నామంటే ఖచ్చితంగా ఒక హీటర్ పెట్టుకోండి, పక్కా ఒక హీటర్ పెట్టుకొని దాంట్లో మనకి 25 నుంచి 28 డిగ్రీస్ వరకు పెట్టుకోండి, హీటర్ కంపల్సరీగా పెట్టుకోండి. 25 నుంచి 28 వరకు హీటర్ పెట్టుకోండి. దాంతోపాటు వీటికి రెగ్యులర్గా వచ్చేటి ఏంటంటే ప్రాబ్లమ్స్, వైట్ స్పాట్ డిజీజ్ వస్తుంది, దాని తర్వాత యాంకర్ వామ్స్ బాగా వస్తాయి, లైస్ బాగా వస్తాయి, మెయిన్గా ఈ 3. దాని తర్వాత స్విమ్ బ్లాడర్ డిజీజ్, ఎక్కువ ఈ ఫుడ్ తింటాయి కదా, పొట్టుబ్బిపోయి పైకి తేలిపోవడం, ఇలాంటి డిజీజ్ ఎక్కువ వస్తాయి. వీటి డిజీజ్ గురించి ఒక ఫుల్ వీడియో చేస్తాను. దీంట్లో మెయిన్గా గోల్డ్ ఫిష్ గురించి, గోల్డ్ ఫిష్కి 4 మెయిన్గా వస్తాయి. ఈ 4 రాకుండా చూసుకోవాలంటే హీటరు, ఫుడ్ డైట్ కరెక్ట్గా ఇవ్వాలి, మెడిసిన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. మెడిసిన్ గురించి మీకు ఒక వీడియో చేసినప్పుడు చెప్తాను. మెడిసిన్స్ ఉంటాయి, ఆ మెడిసిన్స్ మనం ప్రాపర్గా వాడుకోవాలి. అంటే గోల్డ్ ఫిష్ ఎలా చెప్పాలంటే, ఇప్పుడు నాటుకోడికి మన బాయిలర్ కోడికి, ఫారెన్ కోడికి ఎంత తేడా ఉంది. నాటుకోడి చెత్తరాంగం తిని బతికిపోద్ది, ఎంత తిన్నా ఇబ్బంది లేదు. మన ఫారెన్ కోడి తాకుండా మనం జాగ్రత్త తాక్కోవాలి. సేమ్ టు సేమ్ మన గోల్డ్ ఫిష్ కూడా కొద్దిగా మనం మన ఫారెన్ కోడి లాగా కొద్దిగా జాగ్రత్తగా తాక్కొని మంచిగా కొద్దిగా మెడిసిన్స్ ఇచ్చుకుంటూ వస్తే లైఫ్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్, ఈ 3 జబ్బులు కాకపోయినా స్విమ్ బ్లాడర్ లేకుండా మెయిన్గా చూసుకోవాలి మీరు. గోల్డ్ ఫిష్కి ఫుడ్ డైట్ కంపల్సరీ ఉంటే దాని లైఫ్ కొట్టే ఛాన్సే లేదు. ఓకేనా, ఓకేనా. ఇప్పుడు మనం మొత్తం ఏం చూసుకున్నాం, ట్యాంక్ సైజ్ చూసుకున్నాం, నెక్స్ట్ చూసుకుంటే ఫిషెస్ని ఎలా చేయాలి, మెయిల్ అండ్ ఫీమేల్ చూసుకున్నాం. దాని తర్వాత ఎలాంటి మోటార్ పెట్టాలో చూసుకున్నాం, ఫిల్ట్రేషన్ మోటార్ ఎలాంటిది పెట్టుకోవాలో చూసుకున్నాం, దాని ఫుడ్ ఎలాంటివి ఇవ్వాలో చూసుకున్నాం. ఓకేనా, దానికి ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయో చూసుకున్నాం. ఓకేనా, ఫిష్ ఎప్పుడు కానీ సరే ఫ్రెండ్స్, ఒక ట్యాంక్ సైజు బతకవా అంటే ఇప్పుడు 2 feet ట్యాంక్లో బతుకుతాయి. ఓకేనా, 2 feetలో బతుకుతాయి, కానీ సైజ్ రాదు. మళ్ళీ సైజ్ అది ఏమో చేస్తుందంటే తగ్గించేసుకుంటే పెరగనివ్వదు. ఫిష్ యొక్క నేచురల్ అంటే దాని యొక్క ఇదిని బట్టే పెరుగుతుంది, దాని మించి పెరగదు. ఓకేనా, అందువల్లే మన చెరువులో చేపలు ఎంత ఉంటాయి, సముద్రం చేపలు అంత ఉంటాయి. ఓకేనా,
చెరువులో ఎంతైతే దానికి ఒక ప్లేస్ ఉందో దానికి తగ్గ మూమెంట్, దానికి తగ్గట్టు వరకే చేప పెరుగుతుంది. సముద్రంలో ఎంతైతే ప్లేస్ ఉందో దానికి తగ్గ సముద్రం దానికి ఒక ఇదే ఉంది. అట్లాగే ఫిష్ ఏంటంటే దాని యొక్క ట్యాంక్ సైజుని బట్టి దాని బాడీ సైజు కూడా అవైలబుల్ చేయగలుగుతుంది. కాబట్టి మీరు పెట్టుకుంటే పెద్ద ట్యాంక్ పెట్టుకోండి, మంచి ఫిల్టరేషన్ పెట్టుకోండి, ఫుడ్ మంచిగా డైట్కి ఇవ్వండి. ఖచ్చితంగా మీరు గోల్డ్ ఫిష్ని 100% కాపాడగలుగుతారు. 100% కాపాడగలుగుతారు. పెద్ద రిస్క్ ఏం లేదు. ఓకే ఫ్రెండ్స్, మరి గోల్డ్ ఫిష్ గురించి అన్ని డీటెయిల్స్ తెలిసే అనుకుంటున్నాను. మరి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన మన ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు కానీ లైక్స్ అంతా చేయట్లేదు. లైక్ చేస్తే ఇలాంటి వీడియో తెలుసుకోవాలనుకున్న వాళ్ళకి మన వీడియో రికమెండ్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి, అట్లనే షేర్ చేయడానికి కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మరి ఇంకొక కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. సైనింగ్ ఆఫ్, మీ బాలమురళి.